సౌత్ కొరియా 4 అంటే ఒక హైదరాబాద్ జనాభా ఎంత ఉంటుందో అంత జనాభా ఉన్న ప్రాంతంలో ఈరోజు ఒలింపిక్స్లో 32 మెడల్స్ వచ్చినాయి. 32 గోల్డ్ మెడల్స్లో ఒకే ఒక సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఒక 30 ఎకరాలలో ఉన్న యూనివర్సిటీలో 16 గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. 16 గోల్డ్ మెడల్స్లో ఒక అమ్మాయికి 3 గోల్డ్ మెడల్స్ ఒలింపిక్స్లో సాధించింది. సౌత్ కొరియాలో ఒక అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ సాధిస్తే 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒక గోల్డ్ మెడల్ సాధించలేదంటే ఆ దేశంలో ఉన్న ఒక అమ్మాయితో 140 కోట్ల మంది మనం పోటీ పడలేకపోతున్నాము అని అంటే ఇది ఆలోచన చెయ్యాలి. అందుకే ఈరోజు వీటన్నిటిని చూసినాం. ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ, సౌత్ కొరియన్ యూనివర్సిటీలతోని ఒప్పందాలు చేసి అక్కడి నుంచి కోచ్లను, అక్కడి నుంచి నిపుణులను రప్పించి తెలంగాణను ఒక స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దాలి అని యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈ మధ్యలోనే మనం పాలసీని అడాప్ట్ చేసుకున్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచ దేశాలు క్రీడల శిక్షణ ఇవ్వడానికి హైదరాబాదు నగరానికి వెళ్ళాలి అనే విధంగా దీని అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈరోజు స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చినాం. అందుకే ఈరోజు మీరందరూ ఆలోచన చేయండి, మీరందరూ భాగస్వాములు కాండి. ఈ రాష్ట్రాన్ని బలంగా నిర్మించినప్పుడే ఈ దేశం బలపడుతుంది. ఈ దేశం బలపడ్డప్పుడే ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతాం. ఈ రోజు మనం అందుకే తెలంగాణ రైజింగ్ 2047 అని ఒక విజన్ డాక్యుమెంట్ను, ఒక విజన్ని మనం ఈరోజు తెచ్చుకోవాలని అనుకుంటున్నాం. ఈ విజన్లో భాగంగా క్రీడలలో రాణించడమే కాదు, ఆర్థికంగా బలపడాలి. 10 సంవత్సరాలలో $1 ట్రిలియన్ ఎకానమీకి రీచ్ అవ్వాలి. 22 సంవత్సరాలలో $3 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి ఈరోజు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని మనం ప్రణాళిక చేసుకుంటున్నాం.